ఈరోజు బెండకాయ కర్రీ చేయబోతున్నాను. ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోండి, పొట్టు తీసిన. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. బెండకాయలు తీసుకోండి, సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు తీసుకున్న 2, సన్నగా కట్ చేసుకున్న అవి కూడా. సాల్ట్, జీలకర్ర, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను 4 స్పూన్లు. మెంతులు, ఆవాలు వేసేసుకోండి. కొంచెము మగ్గాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, గుప్పెడు ఎల్లిపాయలు, చిటికెడు పసుపు కలుపుకోవాలి బాగా. గరం మసాలా కొద్దిగా వేయండి. బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకోండి, బాగా కలుపుకోండి. మూత పెడదాం, మగ్గనివ్వాలి బాగా. మగ్గినవి కొద్దిగా. ధనియాల పొడి వేసేసుకోండి కొద్దిగా. ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసేసుకోండి, కలుపుకోండి బాగా. 4 స్పూన్ల కారం వేసేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ కలుపుకోండి బాగా. జీలకర్ర కొద్దిగా, టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే. జీలకర్ర లాస్ట్లో వేస్తే బెండకాయ కర్రీలో. మూత పెట్టేసేసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది, మళ్ళీ కలుపుకుందాం. అయిపోయింది కూర. కొత్తిమీర వేసేసుకోండి, కొద్దిగా గరం మసాలా వేసేసుకోండి, లైట్గా కొద్దిగా వేయండి, కలుపుకోండి బాగా. రెడీ అయిపోయింది. బెండకాయ టమాటా కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అన్నానికి చాలా బాగుంటుంది, చపాతీకి అన్నానికి చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, తిని చూస్తాను.